అనేటువంటి క్వశ్చన్స్ నాకు కూడా మీకు ఎలా అయితే వస్తున్నాయో అవన్నీ సర్ఫింగ్ అవుతూ ఉండేవి. ఎందుకంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి 5 సంవత్సరాల్లోనూ తెలియనటువంటి ఒక విధమైన నేను ఏం చేయాలి, ఏం అవ్వాలి అనేటువంటి. పరీక్షలు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసి తీసుకోవాలా? ఎందుకంటే 6th క్లాస్ నుంచే మీకు డైవర్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంగ్లీష్, హిందీ, జనరల్ మ్యాథమెటిక్స్, కంపోజిట్ మ్యాథమెటిక్స్, అలాగే సబ్జెక్ట్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, న్యాచురల్ సైన్స్. ఈ సబ్జెక్ట్స్లో ఎలా అయితే కనుక మీరు నిర్ణయం తీసుకుంటారో మీ క్యారియర్లో కూడా 10వ తరగతిలోనే ఉద్యోగంలో చేయాలనుకుంటున్నారా, ఇంటర్మీడియట్లో చేయాలనుకుంటున్నారా, డిగ్రీలో చేయాలనుకుంటున్నారా, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేయాలనుకుంటున్నారా? ఉద్యోగం అంటే మన డబ్బులు సంపాదన కోసం చేయాలనుకుంటున్నారా? లేదు, నేను సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్, నర్సింగ్ ఈ సర్వీసెస్. తర్వాత ఇంకొకటి అకౌంట్ సిస్టమ్, అకౌంటెంట్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి సర్వీసెస్కి. మనకి ఐఐటీస్ సర్వీసెస్, ఆ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు. ఇది నేను కేవలం ఇప్పుడు నేను ఆర్మీ గురించి ఒక్క సబ్జెక్ట్ గురించి తీసుకుని మీకు 2-3 వాక్యాలు చెప్తాను, 2-3 విధానాలు చెప్తాను. అవి మీరు ఫాలో అయితే 100% ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2024 బ్యాచ్లో ఒక 15 గర్ల్స్ 15 బాయ్స్ ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవడానికి అగ్నివీర్ అనేటువంటి పదవి ఏమిటనే చెప్తాను. పూర్వం జాయినింగ్ అవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పేవారు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం నేర్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పుతారు. అగ్నివీర్ అనేటంటే ఏంటి, అగ్నివీర్ తర్వాత ఎస్ఎస్బి అంటే ఏంటి అని 2 పాయింట్లు చెప్తాను. ఓకే, 1983 సంవత్సరంలో నేను ఆర్మీకి 10th అయిన తర్వాత 86వ సంవత్సరంలో నేను ఇంట్లోంచి పారిపోయాను. తెలుసా మీకు? నేను ఇంట్లోంచి పారిపోయాను. ఎందుకు అంటే నేను చదువుకున్నటువంటి ఇంట్లోంచి పారిపోవడం అంటే అర్థం ఏంటంటే మీరు అందరూ ఇప్పుడు ఇంట్లోంచి వచ్చారా, లేదంటే వాళ్ళు పంపించేశారా? వాళ్ళు పంపించారు, మీరు వచ్చారు. అర్థమైందా? 2 అర్థం చేసుకోండి. నేను మాట్లాడే మాటలు ఉపన్యాసం చెప్పట్లా. పారిపోయి రావడం అంటే అర్థం ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్లోకి, నాకు ఇష్టమైనటువంటి బ్రాంచ్లోకి నేను వెళ్ళాను. ముందు ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను అనమాట. 6 months ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, బేసిక్ ట్రైనింగ్. ఆ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ కూడా మన క్వాలిఫికేషన్స్ బట్టి, మన యొక్క ఇంటెలెక్చువాలిటీని బట్టి అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారంటే ఎలక్ట్రికల్లా, ఎలక్ట్రానిక్సా, మెకానికల్లా, ఫైటింగా, ఫైరింగా, ఆర్మడా, ఆర్టిలరీగా అని చెప్పేసి అని సెలక్షన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో తుపాకి చూసాడమ్మా. పాప నువ్వు చూసావా? తుపాకి చూసావా? సినిమా చూడవా? నువ్వు టీవీ చూడవా? తుపాకి అంటే విన్నావా? దీపావళిలో నువ్వు తుపాకితో పేలుస్తావా? పేల్చావా? ఏం చేస్తావు తుపాకితో పేల్చడం అంటే? నువ్వు గన్తో పేలుస్తావు. తుపాకి వేరు, గన్ వేరు. గన్ కూడా ఉంది కదా, గన్ పేలుస్తావా? ఈ తుపాకీ ఎందుకు చెప్తారా? ఒకసారి 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు? 9th దమ్ అచ్చేయెత్తిందా పాప? ఈ పాప తుపాకీ ఎందుకు? ఎందుకంటే ఇవి బేసిక్ తెలియకుండా మనకి రావు, ముందు అంటే మంచిది.
సైనికులు అంటే యుద్ధం ఎప్పుడు కూడా రెండు వైపులు ఉంటుంది. అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు సైనికులే, ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు సైనికులే. ఈ సైనికుల్ని ఆ సైనికుల్ని కాల్చుకునేందుకు తుపాకీ ఉపయోగిస్తారు. ఓకే, అంతేనమ్మా? మంచి ఆన్సర్ చెప్పారు. తుపాకీ ఆత్మరక్షణ కోసం. గన్, వెపన్. తుపాకీ అంటే అది వెపన్. ఆ వెపన్ ఎందుకోసం అంటే ఆత్మరక్షణ, నన్ను నేను రక్షించుకోవడం కోసం. ఓకే, ఎదర వాళ్ళని హాని చేయడం వరకే, చంపడం కోసం. ఎదరవారిని నన్ను నేను రక్షించుకోవడం కోసం, ఎదరవాడిని హాని చేయడం వరకు. సో మొట్టమొదటి భావన మారాలి మనకు. ఆర్మీలో బేసిక్ ట్రైనింగ్లో వాళ్ళు నేర్పుతారు ఏంటంటే తుపాకీతో మనము ఎదర వాళ్ళని గాయపరచడము, మనల్ని రక్షించుకోవడం. ఓకే, ఈ కార్గిల్ యుద్ధ రంగంలో మీ అందరికీ ఇష్టమైనటువంటి టాపిక్ ఇప్పుడు కార్గిల్ యుద్ధ రంగంలో ఈ ప్రాంతం పేరు కార్గిల్, ద్రాస్ సెక్టర్స్. ఓకే, ఇది ఇక్కడ ఇది మన భారతదేశంలో లే లడాక్ ఉందా, ఇక్కడ లే లడాక్ నుంచి ఈ సెక్టర్లో ఉన్నటువంటి ప్లేస్. ఇది మన భారతదేశంలోనూ మన భూభాగం 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఈ విధమైనటువంటి ప్రాంతం అంతటిని కూడా మనది అని చెప్పేసి అని ఏరియా కింద చెప్పారు. ఇందులో మెక్మోహన్ లైన్, డ్యూరండ్ లైన్ అని చెప్తారు. ఇండియా చైనాకి మధ్య లైన్ని, అలాగే ఇండియా పాకిస్తాన్ నుంచి ఇమాజినరీ లైన్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లైన్స్, అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నాయి కదమ్మా, ఇమాజినరీ లైన్స్. ఈ లైన్స్ ఇది ఇంటర్నేషనల్ బార్డర్స్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఇప్పుడు ఇదంతా కూడా ఇంటర్నేషనల్ బార్డర్ అనుకున్నాం. ఓకే, ఇదంతా ఇంటర్నేషనల్ బార్డర్ అంటే ఇక్కడి నుంచి ఇలా కనపడుతున్న ప్లేస్ అంతా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో గోడ అంటుందా? ఏం జరిగింది? 1971 వార్లోను 1962లోనేమో ఇదంతా కూడా చైనా ఆక్యుపై చేసేసుకుంది. ఇదంతా కూడానేమో పాకిస్తాన్ ఆక్యుపై చేసేసుకుంది. దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు, దీన్ని చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. అక్కడ చైనాను కాదు, పాకిస్తాను కాదు. ఎలాగంటే ఇప్పుడు ఈ మధ్యలో గోడ కట్టాం కదమ్మా, 1962లోనేమో చైనాది, 1947లోనేమో. అలా ఏం జరిగింది? మన భారత భూభాగాన్ని మనకి ఏదైతే ఇంటర్నేషనల్గా ఇచ్చారో భారత భూభాగాన్ని వాళ్ళు చొచ్చుకుని వచ్చేసి మేము పాకిస్తాన్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఏరియా ప్లేస్, అలాగే ఈ ఏరియా ప్లేస్, ఇక్కడ ఈ ఏరియా ప్లేస్ ఏమన్నారంటే చైనా ఆక్యుపైడ్ ప్లేస్ అంటారు. వీళ్ళు ఏం చేసేవారు? సిమ్లా వార్ అని చెప్పేసి అని ఇక్కడ ప్రధానమంత్రికి కొన్ని మనకి తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు నేషనల్ లెవెల్లో. ఒప్పందాలు చేసుకుంటారనమాట. సిమ్లా ఒప్పందంలో వాటిలో ఏంటంటే ఇక్కడ ఇదంతా మంచు కురుస్తున్నటువంటి ప్రాంతం అనమాట, మంచు కురిసే ప్రాంతం. ఇదంతా మంచు కురిసే ప్రాంతం. ఈ మంచు కురిసే ప్రాంతం ఉన్నప్పుడేమో మంచు ఎక్కువగా ఉన్నప్పుడు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది మంచు, మైనస్. ఈ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు మనిషిని వాడు ఎవరు తిరగలేం కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాము, మిగిలిన టైంలో మళ్ళీ బాగా వచ్చినప్పుడు ఒకసారి మనం పొలం చూసుకున్నట్టుగా చూసుకుని వస్తాము అని చెప్పేసి అని వెళ్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే ఆపరేషన్స్ పెట్రోలింగ్ అంటారు అనమాట.
సో జనవరి ఈ నవంబర్ టు మార్చి వరకు ఉన్నటువంటి ఏరియాలో చలికి వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వచ్చేసాం. వాళ్ళు ఏం జరిగింది, ఈ ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోకుండా నువ్వు వెళ్ళిపోయినట్టుగా మనల్ని తప్పించి మనం వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడే రూమ్స్ కింద కట్టు కూర్చున్నారు. అవి టైగర్ హిల్ దగ్గర నుంచి ఇక్కడ లోపల 484 పాయింట్ వరకు, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మన కిలోమీటర్ స్టోన్ లాగా పోస్టులు ఉంటాయి అన్నమాట, నేషనల్ పోస్టులు. ఈ ఏరియా అంతా కూడా చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ ఏరియా అంతా కూడా 1971లో పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు. ఇవి ఇంటర్నేషనల్ కోర్టులో జడ్జిమెంట్ మనకి కేసు వేశారు కాబట్టి మనం వెనక్కి వచ్చేసాము. ప్రస్తుతం ఉన్నటువంటి భూభాగంలోకి వాళ్ళు చొచ్చుకుని వచ్చుకుని వెళ్ళిపోకుండా